रुकने असेंबली मलकाजगिरी मायनमपल्ली हनुमंतराव ने कहा कि जिले मेडचल के हल्के असेंबली मलकाजगिरी के अलवाल मंडल के तमाम मुस्तहिक अफराद को राशन कार्ड्स फराहम किए जाएंगे। रुकने असेंबली मायनमपल्ली हनुमंतराव अलवाल सर्कल के मच्चा बुलारम डिवीजन में वाक़ बुलारम बाजार के करीब मुनाक़दा राशन कार्ड तकसीम प्रोग्राम में शिरकत करके इस्तेफादा कुनिंदगार में राशन कार्ड तकसीम किए। तकरीब में मुकामी कॉरपोरेटर्स, मुतालिका सरकारी अहदेदारों के अलावा दीगर टीआरएस कायदीन ने शिरकत की। ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు, ఇళ్ల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసే వాళ్ళు, కాలేజీలో పోయి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు, ఏదో పదవులు తెచ్చుకొని డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకొని ఇక్కడ కథలు పడితే మాత్రం సమస్య లేదు బిడ్డ. ఇది చాలా సీరియస్ వార్నింగ్. ఎవ్వరికైనా తీసుకురండి మీరు. మొత్తం ఇండియా నుంచి రాని హనుమంతరావు వెనుక దగ్గడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరోసారి పబ్లిక్ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సహించరని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది సరైన సమయం కాదు. కానీ నిన్న మొన్న జరిగిన దానికి మా క్యాడర్ అందరు కూడా మరి అక్కడ కంట్రోల్లో లేరు. నేను మా క్యాడర్ విజ్ఞప్తి చేశాను, అవసరమైతే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నాను, ఇదే చెప్తా ఉన్నాను. మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నేను చెప్తా ఉన్నాను. మేము మంచిగా ఫ్యామిలీ లాగా ఉంటాం. మీ అవసరమైతే సహకరించి మల్కాజ్గిరి ఒక కుటుంబం అని ప్రూవ్ చేయండి. మీకేదైనా ఉంటే ఎన్నికల్లో గెలవండి, డెవలప్మెంట్ చేయండి, ప్రజలకు పని చేయండి. అంతేగాని ఇక్కడ విడదీసి పాలిస్తా అంటే మాత్రం నేను మల్కాజ్గిరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోనని చెప్పి కూడా హనుమంతరావు ఎలా ఉన్నాడో, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ఉంటాడు, సచ్చే వరకు కూడా అదే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు, అఫీషియల్స్ అందరికి కూడా, అఫీషియల్ కూడా నేను అపాలజైజ్ చేస్తా ఉన్నాను. ఇది సరైన డయాస్ కాదు. కానీ మల్కాజ్గిరి విడిపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్. నాకు రేషన్ కార్డ్స్ ఇంకా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో 100% మేము బాధ్యత వహించి మీ అందరికి కూడా రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా మేము తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికలను కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన పత్రికలు అందరు కలిసి ఉండాలి, వచ్చేది వస్తుంది, ఫైట్ చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరి అంటే ఒక కుటుంబం. ఇక్కడ పార్టీ ఫీలింగ్ ఉండొద్దు, మతం ఫీలింగ్ ఉండొద్దు, ప్రాంతం ఫీలింగ్ ఉండొద్దు, కులాల ఫీలింగ్ ఉండొద్దు. మనం ఒక కుటుంబంలా ముందుకు పోదామని చెప్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. కొందరు వచ్చి విడిపోదాం, మీది మీకే మాది మాకే, అట్లా మీరు ఎవరో చెప్తే నమ్మం. మీరు గెలిచిరండి, గెలిచి వచ్చినాక ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉంటే ప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ టైం గెలిచడం ఇక మమ్మల్ని ఎదుర్కొంటూ లేదని పిచ్చి పిచ్చి మాట్లాడితే కూడా మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మెదక్ జిల్లాలో 2 సార్లు నన్ను ప్రజలు ఆదరించారు. ఇది గమనించాలి. తెలుగుదేశం పార్టీ నుంచి నేను మెదక్లో 2 సార్లు అన్ని పార్టీలు వేస్తేనే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆ కృతజ్ఞత నాకుంది. నేను అందుకే ఏ పార్టీని విమర్శించట్లేదే. మీ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడితే కంట్రోల్ చేయమని చెప్తాను. పోదు, తప్పకుండా నేను ఏ ప్రజల కష్టం వచ్చినా అర్ధరాత్రి నేను వస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।